హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ఆస్పిరెంట్ ఛానల్. సో ముందుగా అయితే మనకి ఇంద్రవల్లి సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తామని అయితే హామీ అయితే ఇచ్చారు. సో ముందుగా మనకి ప్రీవియస్ అయితే వచ్చరికి 16,000 పోస్టులు ఇప్పటివరకు ఫిల్ చేయలేదు. అది ఇంకా కోర్టులో నడుస్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో ఇంకా అదే ముందుకు పోలేదు, కానీ ముందు వచ్చిన 15 రోజుల్లో 15,000 నోటిఫికేషన్ అంటే ఇది ఎట్లా నమ్మే సత్యం ఉందంటే మీరే కామెంట్ అయితే చేయండి. సో ఎందుకంటే మనకైతే మనకైతే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అన్నాడు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నాడు, ఇవేవి రాలేదు. జస్ట్ మాటలు మాటలు మాత్రం ఉన్నాయి. ఫస్ట్ ముందుగా హార్జెంటల్ రిజర్వేషన్ కేసు అనేది సాల్వ్ చేస్తే కొంతమంది ఇది గ్రూప్ 4 క్యాండిడేట్స్ కానీ ఏడబ్ల్యూ క్యాండిడేట్స్ కానీ కొన్ని కుటుంబాలు ఒక 20,000 కుటుంబాలు అయితే బాగుపడతాయి. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి. ఫస్ట్ హార్జెంటల్ రిజర్వేషన్కి న్యాయం చేయండి. దాని తర్వాత మీరైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయండి. ఫస్ట్ ఓల్డ్ నోటిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఓల్డ్ నోటిఫికేషన్ మీద వెళ్ళిపోయారు అనుకోని సగం కాంపిటీషన్ తగ్గిపోద్ది. కాబట్టి ముందు ఓల్డ్ నోటిఫికేషన్ కంప్లీట్ చేయండి. తర్వాత ఏదైనా కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే అన్నీ జల్దీ ఏదో ఇచ్చుకుంటా పోతారు. గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, పోస్టులు పెంచుతాం అంటారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. జస్ట్ అన్ని మాటలు మాత్రమే. ఇవన్నీ ఎలక్షన్ సంబంధించింది కాబట్టి ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాటలు చెప్తారు. సో మరి ముందుగా నేను చెప్పేది అంటే ఫస్ట్ ఓల్డ్ రిక్రూట్మెంట్ని మొత్తం కంప్లీట్ చేయండి. హార్జెంటల్ రిజర్వేషన్ ఫస్ట్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఈ పోస్టులు చేయండి. వాళ్ళు వీలైనంత త్వరగా భర్తీ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ కావాలి. టీఎస్పీఎస్సీ కూడా ప్రతి ఒక్కటి జల్దీ ఫాస్ట్ అయితేనే తప్ప ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తొందరగా కావాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి కష్టపడేటోళ్ళకి. ఇదండి వీడియోలో. ఇవన్నీ దొంగ మాటలు లేకుండా ఎంత చూస్తుంటే సో నిజంగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఫస్ట్ హార్జెంటల్ రిజర్వేషన్ కోర్టులో సాల్వ్ చేయి. అప్పుడు నోటిఫికేషన్ 500కి గ్యాస్ సిలిండర్ అంతా మాకు వద్దు. ఫస్ట్ ఉద్యోగాలు నీ ఉద్యోగస్తులే నిన్ను ఇది నిరుద్యోగులు ఉన్నారా, ఏదైతే నిరుద్యోగులు నిన్ను గెలిపించారో ఆ నిరుద్యోగుల కోసం నువ్వు ఇవ్వాల్సింది ఏంది, ఫస్ట్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. అది నువ్వు చేసుకున్న ఫస్ట్ మాట. సో ఇది వీడియోలు. ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అయితే కండి.